హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి అలా గగన్‌ని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోగానే ఇక గగన్ అయితే "ఏం చేస్తున్నావు భూమి" అని చెప్పేసి అనగానే చెప్తానండి. మీరు చిన్నప్పుడు బొమ్మల ఫ్యాక్టరీ పక్కన ఒక పసి ప్రాణాన్ని కాపాడారు కదా! మీరు కాపాడిన ఆ పసి ప్రాణం ఎవరో కాదు నేనేనండి. మీరు ఆ పాప గుర్తుగా దాచుకున్న మువ్వ ఇదే అని చెప్పేసి ఇక భూమి తన దగ్గరున్న మువ్వను తీసి అలా గగన్‌కి చూపిస్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే తన చిన్నప్పుడు ఆ పాపని కాపాడిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకొని అలా భూమి వైపు చూస్తుంటాడు. ఇక అప్పుడే భూమి అయితే "ఈ మువ్వ మా అమ్మది. మా అమ్మ నాకు ప్రాణం పోసింది. కానీ మీరు నాకు పునర్జన్మని ఇచ్చారు. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను" అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అప్పుడే గగన్ అయితే "ఆ పాప నువ్వా?" అప్పటికి ఆ పాప సరిగ్గా కళ్ళు కూడా తెరవలేదు. అలాంటిది ఆ పాప దగ్గర దొరికిన మువ్వ మీ అమ్మది అని ఎలా చెప్తున్నావు? ఆ పాప నువ్వే అని నీకెలా తెలుసు అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే చెప్తాను. నా పుట్టుకను వెతుక్కుంటూ వచ్చాను. నా వాళ్ళెవరో తెలియక ఎక్కడో ఎవరి దగ్గరో పెరిగాను. అనుకోని పరిస్థితుల్లో మేము నీ వాళ్ళం కాదు, నీ వాళ్ళెవరో మాకు తెలియదు అని చెప్తే ఇక విరిగిపోయిన మనసుతో నా వాళ్ళెవరో కనుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళను కలుసుకోవాలి అని అలా వాళ్ళ కోసం పిచ్చి దానిలా తిరిగాను. వాళ్ళను వెతికాను. ఇంతకాలానికి నా కష్టం ఫలించి నా వాళ్ళెవరో నాకు తెలిసింది. అందరూ అనుకుంటున్నట్టు మా అమ్మ బిడ్డతో సహా కాలిపోలేదు. నేను పుట్టగానే నేను బతకాలి అని చెప్పేసి నన్ను ఒక టెడ్డీ బేర్లో పెట్టి బయటికి విసిరేసింది. అలా బయటికి విసిరేసిన నన్ను మీరు కాపాడారు. లేదంటే ఏమైపోయేదాన్నో, ఏ జంతువులకి ఆహారం అయిపోయేదాన్నో, ఇక ఆకలికి బొమ్మలని ప్రాణం వదిలేసేదాన్నో ఏమో అని చెప్పేసి అలా భూమి ఎమోషనల్ అయిపోతూ "ఆ రోజు మీరు కాపాడారు కాబట్టే నేను బతికాను" అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అప్పుడే గగన్ అయితే "అసలు ఇదంతా నీకెలా తెలుసు" అని చెప్పేసి అడగగానే "ఆ రోజు నన్ను కిడ్నాప్ చేశాడే, నాకు అతనే ఇదంతా చెప్పాడు. అమ్మ చావుకి నా బతుక్కి అతనే సాక్ష్యం" అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక గగన్ అయితే షాక్ అయిపోతాడు. తర్వాతేమో భూమి "నా వాళ్ళని నేను కలుసుకోగలుగుతానో లేదో అనుకున్నాను. కానీ ఈరోజే తెలిసింది. ప్రముఖ నాట్యకారిణి నా తల్లి శోభాచంద్ర అని, పెద్ద బిజినెస్ మ్యాన్ మా నాన్న అని. అది నా ఇల్లు. వాళ్ళందరూ నా వాళ్ళు. ఈరోజు నా వాళ్ళందరినీ నేను కలుసుకోగలిగాను అంటే అందుకు కారణం మీరు. దేవుడు ఉన్నాడు అనడానికి మీరే సాక్షి. ఇన్ని రోజులు నేను చేసిన పూజలు ఊరికే పోలేదు. మీరు నా ప్రాణాన్ని కాపాడి మరో జన్మను ఇచ్చారు. నేను బ్రతకడానికి ఇంతకాలానికి నా వాళ్ళని కలుసుకోవడానికి కారణం మీరే. ఈ ఆనందం, ఈ సంతోషం అంతా మీ వల్లే" అని చెప్పి భూమి అలా "ఐ లవ్ యూ" అని చెప్పేసి గగన్ని హగ్ చేసుకుంటుంది. "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అది ఈ క్షణం మాత్రమే కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను" అని చెప్పేసి భూమి అలా గట్టిగా హగ్ చేసుకోగానే ఇక గగన్ అయితే "వదులు" అని చెప్పేసి అంటాడు. "నేను వదలను. ఇప్పటికి కాదు, ఎప్పటికీ వదిలిపెట్టను. మీరంటే నాకు అంత ఇష్టం" అని చెప్పేసి అలా భూమి అనగానే ఇక అప్పుడే గగన్ అయితే "నాకు ఇష్టం లేదు" అని చెప్పేసి అంటాడు. "అదేంటి అలా అంటారు? నేను రాగానే మిమ్మల్ని ఏమైనా ఇష్టపడ్డానా? 4 రోజులు పోతే మీరే నన్ను ఇష్టపడతారు" అని చెప్పేసి భూమి అనగానే "అది ఈ జన్మకు జరగదు" అని చెప్పేసి గగన్ అంటాడు. తర్వాతేమో భూమి "ఏ జన్మలోనే రాసి పెట్టింది కాబట్టే ఈ జన్మలో కలిసే ఉంటాం" అని చెప్పేసి భూమి అనగానే "జరగదని చెప్తున్నానా" అని చెప్పేసి గగన్ అలా కోప్పడతాడు. ఇక అప్పుడే భూమి అయితే ఎందుకు జరగదు? నేను మీ మరదల్ని, మీరు నా బావ. అవును, నా వాళ్ళ ఆచూకీ చూపించు అని దేవుణ్ణి అడిగితే నా జీవిత భాగస్వామి దగ్గరికి చేర్చాడు. ఇంకా మీకు అర్థం కావడం లేదా" అని చెప్పేసి భూమి అలా అడగగానే ఇక గగన్ అయితే "ఏ ఇంటినైతే నా ప్రపంచంలోంచి తీసేశానో, ఏ మనుషులనైతే నా మనసులోంచి తుడిచేశానో, ఏ బంధాలనైతే కలలో కూడా తలుచుకోకూడదు అని కోరుకున్నానో, ఆ బంధం నీ రూపంలో తిరిగి వస్తుందని నేను అప్పుడే ఊహించి ఉంటే అసలు నువ్విప్పుడు ఉండేదానివే కాదు. అసలు ఈ భూమి మీద ఉండేదే కాదు" అని చెప్పేసి గగన్ అంటాడు. ఇక భూమి అయితే అదంతా మీ సమస్య, కానీ
మీరే నా పరిష్కారం అని చెప్పేసి భూమి అలా మళ్ళీ గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి అలా గగన్కి ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది. తర్వాత ఏమో గగన్ చెప్తే అర్థం కాదా అని చెప్పేసి అలా గట్టిగా తనని తోసేసినట్టు ఇక భూమి గగన్ ఆఫీస్కి వస్తూ అలా కలకంటుంది. ఇక ఆ కళలోంచి తేరుకొని ఆటోలోంచి దిగగానే ఈ ఆఫీస్కి ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, కానీ ఎందుకు ఎప్పుడూ లేని భయం ఇప్పుడు వస్తుంది. ప్రేమిస్తే ప్రేమ ఉంటుంది కానీ భయం ఎందుకు వస్తుంది అంటే అని చెప్పేసి తన కలలో గగను నువ్వు నా మనిషివి కాదు, నేను వద్దనుకున్న బంధం నీ రూపంలో తిరిగి వస్తుంది అనుకుంటే నాకు అవసరం లేదు అని చెప్పేసి గగన్ చెప్పిన మాటని గుర్తు చేసుకొని అలా మెల్లిగా లోపలికి వెళ్తూ తన చేతిలోని ఫోటోను పక్కనే ఉన్న టేబుల్ పైన పెడుతుంది. ఇక భూమి గగన్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిన నాన్న మీద ఉన్న కోపంతో నా ప్రేమను ఒప్పుకోడు, అందుకే ముందు ఆయన మనసులో నా మీద ప్రేమ పుట్టేలా చేసుకుంటే అప్పుడు ప్రేమ ముందు అన్నీ ఓడిపోతాయి అని చెప్పేసి భూమి తన మనసులో అనుకొని లోపలికి రావచ్చా గగన్ గారు అని చెప్పేసి అలా గగన్ని అడుగుతుంది. ఇక గగన్ అయితే కమిన్ అని చెప్పేసి ఏంటి ఈ మధ్య పిలుపులు రకరకాలుగా మారుతున్నాయి అని చెప్పేసి అలా అడగగానే ఇక నుంచి అలానే పిలుస్తాను అంటే ఎందుకో అంత మార్పు అని చెప్పేసి గగన్ అంటాడు. ఇష్టాన్ని గౌరవించాలి కదా అని భూమి అనగానే అంటే నీకు నాతో గొడవ పడ్డమే ఇష్టం కదా అని చెప్పి గగను అలా అనగానే అయ్యో లేదండి, ఇక నుంచి మీతో గొడవ పడను, మిమ్మల్ని గౌరవంగా పిలుస్తాను అని చెప్పేసి అలా అనగానే గగన్ అయితే ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయింది ఏంటి అంటే అదే మీ దగ్గర అయింది, మీ వల్లనే అయింది అంటే అప్పుడే గగన్ ఏంటి అంటే అదే మీ ఇంట్లోనే అయింది అంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఇక తర్వాత ఏమో గగను ఏంటి నీ మాట మారింది, తీరు మారింది, ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి అలా గగను అనగానే ఇక అప్పుడే భూమి అయితే ఇదిగో తలతిక్క గారు నేనేం తేడాగా బిహేవ్ చేయట్లేదు అని చెప్పేసి అంటే ఇదిగో ఇదే మారింది అని చెప్పేసి గగన్ అంటాడు. అయ్యయ్యో లేదండి, అలవాట్లో పొరపాటుగా మారింది, ఇంకెప్పుడు మీకు కోపం తెప్పించేలాగా ఉండను, మీకు నచ్చేలా మీరు మెచ్చుకునేలానే ఉంటాను అని చెప్పేసి భూమి అనగానే హలో నువ్వు నాకు నచ్చినట్లుగా ఉండాల్సిన అవసరం లేదు, మా అమ్మకు నచ్చినట్లుగా ఉండు చాలు అని చెప్పేసి గగను అంటాడు. తర్వాత ఏమో ప్యూను గగన్కి కాఫీ కలపడానికని ఇక పాలు పంచదార అన్నీ అలా విడివిడిగా తీసుకొస్తే అప్పుడే భూమి వాటిని చూసి ఏంటిది అని చెప్పేసి అడుగుతుంది. సార్కి కాఫీ కలపడానికి మేడం అంటే కాఫీ కప్పులో తెస్తే సరిపోతుంది కదా, ఇన్ని తేవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటుంది. అంటే సార్కు తన ముందే చేస్తే నచ్చుతుంది మేడం అని చెప్పేసి ఆ ప్యూన్ చెప్పగానే అవునా సరే నువ్వేం కాఫీ కలపదు కానీ నేను చేస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే కాకనైతే ఎందుకు అతను చేస్తాడు కదా అని చెప్పేసి అనగానే ఇక నుంచి మీ పనులన్నీ నేనే చేస్తాను, ఆంటీని బాగా చూసుకుంటాను, పూర్ణికి మంచిగా డ్యాన్స్ నేర్పిస్తాను, ఆఫీసులో మీకు సాయం చేస్తాను, మీరు నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు అని చెప్పేసి భూమి అలా మెల్లిగా చెప్తే ఇక అప్పుడే గగను ఏంటి అని చెప్పేసి అనగానే అదే మీరు నా అభిమానాన్ని అర్థం చేసుకుంటే చాలు అని చెప్పేసి భూమి అంటుంది. తర్వాత ఏమో ఇక అప్యూని ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు వెళ్ళు అని చెప్పేసి భూమి గగన్కి అలా కాఫీ కలుపుతూ ఇందులో పంచదార ఏది అని చెప్పేసి పక్కనే ఉన్న షుగర్ క్యూబ్స్ని తీసుకొని 2-3 వేసి కలుపుతుంది. ఇక తర్వాత ఏమో గగన్ దగ్గరికి వెళ్ళి కాఫీ రెడీ అని చెప్పేసి అనగానే ఇక గగను ఆ కాఫీ తాగి ఏంటిది పంచదారలో కాఫీ వేసావా, కాఫీలో పంచదార వేసావా అని చెప్పేసి అలా అడగగానే ఇక భూమి అయితే ఏంటి పంచదార లేకుండా కాఫీ ఎలా కలుపుతారు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే గగను పంచదార కాకుండా పక్కనే ఉన్న హనీ కలపాలి అని చెప్పేసి అలా అనగానే భూమి అయితే ఉండండి ఇప్పుడే కలుపుతాను అంటే మేడం మీ సేవలకి ఒక నమస్తే, నా కాఫీని నేనే కలుపుకుంటాను అని చెప్పేసి గగన్ వెళ్ళి అలా తన కాఫీని కలుపుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో భూమి అక్కడే ఉన్న కప్పు తీసుకొని గగన్ తాగి వదిలేసిన కాఫీని తను తాగుతూ మైమర్చిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ అయితే పూర్ణి ఏడుస్తూ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని శారదకి ఫోన్ చేస్తాడు. ఇక శారద అయితే ఎందుకండి వద్దన్నా కానీ ఫోన్ చేస్తూనే ఉంటారు, మీరు వద్దన్నా రావటం పోవటం ఫోన్ చేయటం ఇలాంటివన్నీ చూసి పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, పెద్దవాళ్ళ మీదున్న కోపాన్ని పిల్లల మీద చూపిస్తున్నారు, మీ వల్ల వాళ్ళు శత్రువులుగా తయారవుతున్నారు అని చెప్పేసి శారద చెప్పగానే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే తెలుసు శారద అని చెప్పేసి అంటాడు. మీకెలా తెలుసు అంటే ఫోన్లో అంతా విన్నాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.